హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి వెలక్కాయ పచ్చడి అండి. ఇప్పుడు వెలక్కాయ అనేది మనకి ఈ వినాయక చవితి అప్పుడు మనం స్వామివారి దగ్గర ప్రసాదంగా పెడుతూ ఉంటాం కదండి. ఇప్పుడు ఆ సీజన్తో పని లేకుండా మనకు అన్ని సీజన్లో అయితే దొరుకుతుంది. సో దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా పచ్చడి అయితే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక మీడియం సైజు వెలక్కాయ తీసుకున్నానండి. ఈ వెలక్కాయలో మనకి ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఒక 100 గ్రామ్స్ మనకు ఆ లోపల వెలక్కాయ గుజ్జులో 140 గ్రామ్స్ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి. సో అందుకని దీన్ని ఈజీగా తీసుకోవచ్చండి. సో ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ నేను మెంతులు యాడ్ చేశానండి. మెంతులు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ధనియాలండి. ఎందుకంటే వెలక్కాయలో మనకు కొంచెం వగరదనం అనేది ఉంటుంది. సో ఇలా మనం ఈ పప్పులు ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకోవటం వల్ల ఆ వగరదనం అనేది మనకు అనిపించదు అనమాట. అందుకని ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా కొంచెం మనకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలో ఒక 4 ఎండుమిర్చి, అలాగే ఒక 3 పచ్చిమిర్చి అనమాట. 2 కలిపి వేసుకోండి, ఎందుకంటే మనకి ఎండుమిర్చి వల్ల కలర్ అనేది బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో అవి వేపుకొని పక్కనైతే పెట్టేసుకోండి. చూడండి, ఈ వెలక్కాయ మంచి ఈ కలర్లో ఉంటే మనకి చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. చక్కగా పండి ఉంది చూసారా, అలా పండి ఉన్నది మనకు తీసుకుంటే మనకు ఆ వగరదనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో చూసారా, ఇవైతే పప్పులు మనకు వేగిపోయినాయి. సో ఇవి చల్లార్చిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలి. ముందు వీటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, దీనిలో ఇప్పుడు నేను ఈ పచ్చడికి మొత్తానికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా జీలకర్ర ఏమి యాడ్ చేయట్లేదు, ఇందాక ఆల్రెడీ నేను వేపుకున్నాను కాబట్టి వెల్లుల్లి, అలాగే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి వెలక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేయండి. ఇవి ఎంతోసేపు కూడా ఫ్రై అవ్వవు ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వితిన్ ఒక 2-3 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది. సో దీనిలో ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ నేను పసుపు కూడా యాడ్ చేసి మనకు కొంచెం అలా గరిటతో గుచ్చినప్పుడు మనకు అలా కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. చూసారా, కుక్ అయిపోయిందండి. సో దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి. సో ముందుగా మనం పప్పులు అవన్నీ మిక్సీ చేసుకున్నాం చూసారండి. దానిలోనే ఇప్పుడు కొంచెం మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి వెలక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి. అవి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. సో ఇంకా ఫైనల్గా మనకు పచ్చడికి అయితే పోపు పెట్టేసుకోవాలి. మనకి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇట్లా డైరెక్ట్గా కొంతమంది ఆ పులుపు అనేది ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా పచ్చడి చేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్ అండి, మనకు అలాగే హెల్త్కి అండి. ఈ వెలగపండు మనకి బ్లడ్ అనేది ప్యూరిఫై అవ్వటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. మనకి వీక్లీ వన్స్ కాదు కానీ ఒక మంత్లీ 2 అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి సీజన్తో పని లేకుండా ఎక్కడైనా దొరుకుతున్నాయి కదా, సూపర్ మార్కెట్స్లో కూడా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటున్నాయి. సో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.